చైనా తైవాన్ ఆక్రమణ వచ్చే ఏడాదిలో పూర్తి చేయాలి. వచ్చే ఏడాది నవంబర్ నాటికి పూర్తి చేయాలని అది అనుకుంటోంది. మావో జడాంగ్కి సంబంధించినటువంటి శతాబ్ది ఉత్సవాల లోపు అది అందుకోవాలనుకుంటోంది. మన ఈశాన్య రాష్ట్రాలు ప్లస్ అక్కడ తైవాన్. అయితే ఈశాన్య రాష్ట్రాలు తీసుకోవడానికి అది మనం పెద్ద యుద్ధమే చేయాల్సి రావచ్చు చైనాతో. ఎందుకంటే అక్కడ జిన్పింగ్ తను అధికారాన్ని హస్తగతం చేసుకుని వరుసగా మూడవసారి ఓ రకంగా శాశ్వత అధ్యక్షుడు అవ్వడానికి గాను వాళ్ళ పార్టీని, కమ్యూనిస్ట్ పార్టీని ఒప్పించి నమ్మించి చెప్పించింది ఏంటయ్యా అంటే మావోజేడ్ ఫార్ములా అమలు చేస్తానని. జపాన్లోని సుంకోసి దీవుల దగ్గర నుంచి ఏదైతే ఇతర దేశాల్లో ఉన్నటువంటి ఒకప్పటి చైనా ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటానంటూ లడక్ దగ్గర నుంచి ఇండియాలోని ఈశాన్య రాష్ట్రాల దగ్గర నుంచి కొరియాలో ఉన్నటువంటి పార్టులు కూడా స్వాధీనం చేసుకుని మొత్తం చైనాని అఖండ చైనా ఏర్పాటు చేస్తానని వాళ్ళకి హామీ ఇచ్చి వచ్చాడు. అందులో ప్రధానమైనటువంటి తైవాన్లో ఆల్రెడీ తన కుట్రలన్నీ అమలు చేశాడు. తన మనుషుల్ని పట్టుకొచ్చే ప్రయత్నం చేశాడు. హాంకాంగ్ ఎట్లయితే లాక్కున్నాడు అట్లాగో. కానీ తీరా చూస్తే అక్కడ ప్రజలు చైనాని తిరస్కరించడంతో చైనా వ్యతిరేక ప్రభుత్వం వచ్చింది. దాన్ని ఇప్పుడు ఎలా అయినా స్వాధీనం చేసుకోవడానికి రెడీ అవుతున్నటువంటి వేళ జపాన్ ముందు జాగ్రత్తగా ఏదైతే ఇప్పుడు తైవాన్ అయిపోయి తమ మీదకే వస్తుందన్నటువంటి ఉద్దేశంతో తైవాన్కి అండగా నిలబడతామని మరొకసారి తేల్చి చెప్పింది. జపనీస్ అఫీషియల్స్ తాజాగా తైవాన్కి కావలసినటువంటి ఆర్థిక సహాయము అలాగే ఆయుధ సహాయము చేయడం ప్రారంభించారు. మీడియం రేంజ్ మిస్సైల్స్ని యంగ్యోయ్ ఐలాండ్కి చేర్చింది. అవి 110 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలిగినటువంటి మిస్సైల్స్. తైవాన్కి చైనాకి ఉండేటటువంటి దూరం అదే కాబట్టి ఆ కాన్సెప్ట్తో ఇచ్చుకొచ్చింది. అలాగే లైవ్ సీ ట్రయల్స్ కూడా ప్రారంభించింది. 100 కిలోవాట్ క్లాసెస్ లేజర్ వెపన్ సిస్టమ్స్ని కూడా ఇన్స్టాల్ చేసింది బోర్డర్స్లో. ఓవరాల్గా జపాన్ ఈ విధమైనటువంటి సీన్ క్రియేట్ చేయడం అన్నటువంటి ఊహించలేకపోతున్నటువంటి పరిస్థితి చైనాది.